మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతిరోజు కూడా ఉదయకాలమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో జరుగుతున్నటువంటి మరి కృప వాక్య ధ్యానాలలో ప్రభు బిడ్డలుగా కూడి ఉంటున్న ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికిను ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మరొక కృపా దినములో కృపా వాక్య ధ్యానములు చేయటానికి ప్రభు మనల్ని అన్ని విషయములలో సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవునికి మరి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును చదువుకొని దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధ దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 90వ కీర్తన 14వ చరణములో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను. ఇక్కడ అంటాడు, ఉదయముననే నీ కృపచేత మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నిటిలో ఉత్సహించి సంతోషించెదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మరుగుపరచండి, మీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి భక్తుడు తన కీర్తనలో మరి వ్యక్తపరిచినటువంటి మాటలు. ఇది మోషే భక్తుడు రాశారు. అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి అన్నిట్లో కూడా వాళ్ళు ఎంతో శ్రమతో, ఎంతో భారముతో దూర ప్రయాణము చేస్తూ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఆ దినము కానీ ఆ దినములో ఉన్నటువంటి గడియలు కానీ వారికి కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆ దినము వారి దినములన్నీ కూడా కష్టముతో కూడినటువంటివి కాకుండా, బాధతో కూడినటువంటిది కాకుండా దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు ఆ దినము తృప్తిపరచబడటానికి, ఆ దినములో వాళ్ళు ఆ దినాన్ని వెలబుచ్చటానికి ఒక ఉత్సాహముతో కూడినటువంటి ఆనంద సంతోషాలు కలిగి ఉండటానికి ప్రభు ఎదుట వాళ్ళు అలా కీర్తిస్తూ, ప్రభుని వేడుకుంటూ, ప్రభును ఒప్పిస్తూ మెప్పిస్తూ మరి ప్రభుని ఘనపరుస్తూ పాడుతున్నటువంటి కీర్తన కనుక మరి ఉదయమునే ఆ కృప పొందుకోకపోతే, ఉదయాన్నే దేవుడు ఆ కృపను కానీ అనుగ్రహించకపోతే, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృపను మనిషి పొందుకోకపోతే తృప్తి కలిగినటువంటి దినముగా ఉండదు. ఆ దినములో ఏది తలపెట్టినా కూడా అందులో కొద్దిగా కొరత ఉంటుంది, కానీ తృప్తి అనేది ఉండదు. పైగా మా దినములన్నిటిని కూడా మేము సంతోషించాలి, మేము ఉత్సహించాలి అంటే అది జరగాలంటే ఉదయమున్న కృపతో నింపబడాలి. ఆ కృప అనేది మనుషుల వల్ల కానీ, మరి ఒకవేళ సామర్థ్యత వలన కానీ, ఏదో డబ్బు పెట్టి తెచ్చుకోవచ్చు అన్నట్టు కానీ దూరం నుంచి దాన్ని తెచ్చుకోగలము. అది మా సామర్థ్యతను బట్టి, మా సత్తాను బట్టి, మాకున్నటువంటి మరి పలుకుబడిని బట్టి, మాకున్నటువంటి వసతులను బట్టి, మాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను బట్టి ఇవన్నీ కూడా మాకు ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తాయి అన్నట్టుగా ప్రయత్నించినా కూడా
అది జరగని పని. ఎందును బట్టి అంటే ఉదయమునే ఇంకా తెల్లవారు కాకముందునే ప్రభు పాదాల దగ్గర ఎవరైతే ఉంటారో ప్రభు ఎదుటకు వచ్చి ఆయన ముఖ దర్శనం ఎవరైతే చేసుకుంటారో, అలాగా ఆయన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వారి జీవితాల్లో ఆయన ప్రతిగా ఆయన చేసేటువంటి కార్యం ఏంటంటే ఆయన కృపతో నింపుతాడు. ఆ కృపతో నింపబడినప్పుడు, ఆ కృప అనుగ్రహం పొందుకున్నప్పుడు ఆ దినమంతట్లో తమ దినములన్నిటిన వాళ్లకు తృప్తి అనేది ఉంటుంది. ఇది చేసాము తృప్తి, ఇది తెచ్చుకున్నాము తృప్తి, ఇది తిన్నాము తృప్తి, ఇలాగుంటున్నాము తృప్తి, ఇలా గడుపుతున్నాము తృప్తి, ఇలాగ కొనసాగుతున్నాము తృప్తి అనేది, ఈ తృప్తి అనేది ప్రతి దాంట్లో కూడా నీకు కొరత కొదువ లేకుండా ముందుకు సాగటానికి. అందును బట్టి ఆ దినము నీ దినములన్నిటిన నీకు ఒక ఉత్సాహము, పొంగి పొర్లిపోయేటువంటి ఒక ఆనందము, ఎప్పుడు కూడా ఆ సంతోషముతో కూడినటువంటి ఫీలింగ్తోనే ఉంటావు. కానీ ఎప్పుడు కూడా మరి అసంతృప్తి కానీ, నిరుత్సాహం కానీ, మరి ఏదో శ్రమతో కూడినటువంటిదిగా, భయంతో కూడినటువంటిదిగా, కష్టము అనేది అనిపించదు. ఎందుకంటే ఉదయమునే దేవుని కృపను నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి, దేవుని కృపలో ఉంటున్నావు కాబట్టి. ఉదయము అంటే ఏమిటి అని చూసినప్పుడు, ఏ సమయాన్ని ఉదయము అని అంటారు, మార్నింగ్ టైం ఎలాగా అంటే దానికి హెబ్రూ పదములో బోకేర్ అనేటువంటి పదాన్ని వాడారు. బోకేర్ అనే పదానికి తెల్లవారుజాము, రాత్రి ముగిసి వెలుగు ప్రారంభమైనటువంటి సమయము, ఆత్మీయంగా దేవుని సన్నిధిని మొదటిగా వెతికేటువంటి సమయం. దీనికి బైబిల్లో కీర్తన 5:3 ప్రకారంగా యెహోవా ఉదయమున నా స్వరము నీ సన్నిధిని సిద్ధము చేస్తుంది అన్నట్టుగా గడిపినటువంటి సమయం ఉదయం. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్త 1:35 ప్రకారంగా ఆయన తెల్లవారుజామున ఇంకా తెల్లవారుకు మునిపే చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా. మూడవదిగా విలాపి వాక్యము 3వ అధ్యాయం 22-23 ప్రకారంగా ఆయన ప్రతిరోజు కూడా తన యొక్క కృపను, కరుణలను ప్రతి ఉదయమున క్రొత్తగా, నూతనమైనటువంటి ప్రేమ, నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి కనికరము, నూతనమైనటువంటి కరుణా కటాక్షములు ప్రతిరోజు కూడా ఆయన నూతనముగా క్రొత్తదిగా చేసి ఇవ్వటం, కొత్తదిగా పొందుకోవటం అనేది ఆ ఉదయమున ప్రభు సన్నిధిలో నీవు కూర్చుంటే. అలాగనే నిర్గమకాండం 16:1 ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దినమంతట్లో ఆహారం తిని బలము కలిగి ఉండటానికి, కుటుంబాలుగా సంతోషించటానికి, ఆనందించటానికి ప్రభు మన్నాని తినడం, మన్నాని వాళ్ళు ఏరుకోవటం, మన్నాని సమకూర్చుకోవటం, మన్నాను కలిగి వారు భుజించటం, అందును బట్టి ఆ దిన సంతోషము, ఆనందము, అతృప్తి. ఇప్పుడు ఆ మన్నా అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఏరుకోవాలి, ఎప్పుడు సమకూర్చుకోవాలి అంటే ఎండ అనేది రాకముందే, అది ఆ ఉదయకాలమందు చీకటితోనే ఏరుకున్నప్పుడే ఆ దినము యొక్క పోషణ. అలాగనే మన జీవితంలో కూడా ఉదయాన్నే ఆ చీకటిగా ఉన్నప్పుడే ప్రభుని చేరుకున్నప్పుడు, ప్రభు పాదాలను మనం చేరుకున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువులో మనం గడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఆ దినం బట్టి స్తుతించటము, ఆ దినాన్ని బట్టి ఆరాధించటము, ఆ దినాన్ని బట్టి ఘనపరచటము, ఆ దిన కార్యాలను బట్టి హెచ్చించటము అనేది నీవు చేయగలిగితే, అలాగ చేసినటువంటి వారికి దేవుని యొక్క కృప వారిని తృప్తిపరచడమే కాకుండా
వారు ఉత్సాహంగా ఉండటమే కాకుండా వారి జీవితంలో సంతోషముగా కూడా ఉండగలరు. అలాగనే ఆ కృప జీవితంలో చేసేటువంటి ఆ కృపను బట్టి తృప్తి కలిగేటువంటి ఆ కృపను బట్టి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కలత చెందకుండా, ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా నిన్ను కాచి కాపాడేటువంటిది, నిన్ను పోషించేటువంటిది దేవుని కృప. అట్టి కృప మీకు మీ కుటుంబాలుకి కలిగి ఉండి మరి అన్ని విషయాల్లో కూడా మీరు క్షేమం కలిగి ఉండునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం మందు నాయన మేము గడపాల్సినటువంటిది ఎక్కడ గడపాలి, ఎవరితో గడపాలి, ఎలా గడపాలి, ఆ సమయం ఏంటి, దాని ప్రతిగా నీ కృప ఏంటి, కృపను బట్టి తృప్తి ఏంటి, తృప్తిని బట్టి ఉత్సాహం ఏంటి, ఉత్సాహాన్ని బట్టి సంతోషం ఏంటో మీ విషయాలు తెలియచేశారు. ఈ మాటలు వింటున్న బిడ్డలకు ఈ మాటలు బూదిగంతల వరకు వినిపించబడటానికి ప్రతి బిడ్డ కూడా నాయన మేలు పొందినట్లుగా, వారి జీవితాల్లో తృప్తి కలిగి ఉండినట్లుగా, వారి జీవితాలు ఎప్పుడు కూడా నాయన దుఃఖము చోటు చేసుకోకుండా సంతోషముతో ఆనందభరితులుగా జీవించే కృప యేసుక్రీస్తు అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్నిన సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, కృపని వెంబడిస్తున్నటువంటి బిడ్డలకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.